హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఇది వచ్చేసి సండే రోజు వ్లాగ్ అండి. ఈ వ్లాగ్లో నేను మా పిల్లలతో మేము ఎలా టైం స్పెండ్ చేసాము, అలాగే ఏమేం చేసుకున్నాము సండే రోజు అనేది మీకు ఈ వీడియోలో షేర్ చేసేసుకుంటాను. అలాగే మీరు మీ పిల్లలతో పాటు ఎలా ఎంజాయ్ చేశారు అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. అంతేకాకుండా కొత్త వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే నేను ఏ వీడియో పెట్టినా మీకు ముందుగా నోటిఫికేషన్ వస్తుంది. చక్కగా నా వీడియోస్ అన్నీ మీరు చూసేయచ్చండి. ఇప్పుడు వచ్చేసి మా పిల్లలైతే సైక్లింగ్ అని మా ఏరియాకి పక్కనున్న ఒక లేక్ దగ్గరికి అయితే వెళ్ళారండి. ఇలా సండే సండే ఏదో ఒక యాక్టివిటీ వాళ్ళ వాళ్ళకి ఉండాలనేసి వాళ్ళు ఫిక్స్ అయ్యారనమాట. అలా అని ఇప్పుడు వచ్చేసి ఈ లేక్ అయితే వెళ్ళారు. ఆ లేక్ పక్కన ఉన్న అదే బొటానికల్ అదే ఏమంటారు నర్సరీ, ఆ నర్సరీ దగ్గరికి వెళ్ళి ఈ మొక్కలన్నిటినీ వీడియో తీసుకొని అయితే వచ్చారు. సో వాళ్ళు సైక్లింగ్ చేసుకొని అలసిపోతారని వాళ్ళకి ఏదో ఒకటి చక్కగా వండి పెట్టాలి, సండే కదా, ఏదో ఒక మంచి డిష్ అయితే ఉండాలి అనేసి ఈరోజు నేనైతే కొన్ని వంటలు అయితే చేస్తున్నాను. ఏమేం చేస్తానో మీరైతే ఈ వ్లాగ్లో చూసేయండి. ఇక్కడ వచ్చేసి మా హస్బెండ్ చక్కగా కూరగాయలన్నీ తీసుకొచ్చేసారండి. చూస్తే కూరగాయలు ఎన్ని లేవు కదా, ఎన్ని కనిపించట్లేదు, కానీ 500 చిల్లర వచ్చేసిందండి. అంటే కూరగాయలు చాలా రేట్లు అయిపోయాయి. అసలు కూరలు తినడానికి ఆలోచన కూడా అయిపోతుంది, అంతలా పెరిగిపోయాయి అన్నమాట. సో మీ ఏరియాలో కూడా కూరగాయల రేట్లు పెరిగాయా లేదా అనేది కామెంట్ చేయండి. సో అలాగే మీ ఏరియా ఏదని కూడా కామెంట్ చేయండి. ఇప్పుడు వచ్చేసి నేను నైటే గారెల కోసమని పప్పు అయితే నానబెట్టేసానండి. వేసేస్తున్నాను గ్రైండర్కి వేసుకుంటే మనకి గారెలకి బాగా వస్తుందన్నమాట. మంచిగా గారెలు వేసేటప్పుడు మంచి పఫీగా వస్తాయి. సో ఓవర్ నైట్ నానబెట్టేసుకుంటే సరిపోతుందండి. లేకపోతే ఒక 4 గంటలు సేపు నానితే సరిపోతుంది. గారెల పిండి కానీ మనకి ఇడ్లీ పిండి కానీ రుబ్బుకోవాలన్నా ఒక 4 అవర్స్ నానబెట్టుకుంటే సరిపోతుంది మినపప్పు. సో చూసారా, ఇలా వాటర్లో వేసినట్లయితే పిండి ఇలా తేలినట్లయితే గారెలు బాగా, అంటే గారెల పిండి రెడీ అయినట్టే. నేనైతే ఎత్తేసుకుంటున్నాను గిన్నెలోకి. ఈ గిన్నెలోకి ఎత్తేసుకున్న తర్వాత కొంత పిండి అయితే తీసి పెట్టేసుకున్నానండి. ఎంత కావాలో అంత చేసుకుంటాను. అంతా కలిపేసుకుంటే మళ్ళీ వేస్ట్ అవుతుంది, అందుకనే కొంచెం మిగిలిపోయినా మనం ఇడ్లీకి వేసేసుకోవచ్చు. సో ఇప్పుడైతే నేను అల్లం, పచ్చిమిర్చి, జీలకర్ర ఇవన్నీ పేస్ట్ చేసేసుకున్నానండి. పేస్ట్ చేసేసుకొని ఈ గారెల పిండిలోకి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, అలాగే రుబ్బుకున్న పచ్చిమిర్చి పేస్టు, అలాగే కొత్తిమీర, కొంచెం కరివేపాకు సన్నగా తరిగింది, ఉప్పు రుచికి తగ్గట్టు వేసేసుకొని చక్కగా కలిపేసేసుకోవాలన్నమాట. కలుపుకొని కొంచెం ఉప్పు చూసుకొని, ఉప్పు సరిపోతే వేసేసుకోండి. సో ఇప్పుడైతే నేను చక్కగా గారెలు అయితే వేసేసుకుంటున్నాను. మీకు రెసిపీలు సపరేట్గా చూడాలి అంటే నేర్చుకోవాలి అని అంటే మాత్రం నాకు కామెంట్ చేయండి కంపల్సరీ. విడివిడిగా అయితే పెడతాను రెసిపీలు, ఓకేనా. ఇప్పుడైతే గారెలు అయితే చక్కగా రెడీ అయిపోయినాయండి. నేను పెద్దగా గారెలు అయితే చెయ్యను, నాకు అంతగా మాకు ఆయిల్ ఫుడ్లు అంతగా నచ్చవు. కానీ ఏదో ఒక రెసిపీ అయితే కొంచెం రిచ్గా ఉండాలి అన్నట్టుగా, అది వేరే. మేము ఇప్పుడు సండేస్ నాన్ వెజ్ తినట్లేదండి. అధిక శ్రావణ మాసం వచ్చినా ఏది వచ్చినా సరే
ఓకే. నో ప్రాబ్లమ్. ఇంకా పాటించాల్సింది పాటించాలి కదా! శ్రావణంలో మేము నాన్ వెజ్ తినము. కానీ శ్రావణం వచ్చిందా లేదా అనేది ఈ కన్‌ఫ్యూజ్‌లోనే తినేస్తే మళ్ళీ అయ్యో! తినేసామే అనే కన్నాను. అందుకే అధిక శ్రావణం వచ్చినా ఏదొచ్చినా మానేయడం అయితే మానేసాము. దానికి బదులుగా ఇలాంటివన్నీ చేసుకుంటున్నామనమాట. ఇప్పుడైతే మష్రూమ్ కర్రీ అయితే రెడీ చేస్తున్నాను. గారెలైతే అయిపోయినాయండి. ఇప్పుడు కర్రీ అయితే రెడీ అయిపోతుంది. మష్రూమ్ కర్రీ కోసం నేనైతే 2 ప్యాకెట్ల వరకి మష్రూమ్‌లు చక్కగా కడిగేసుకొని అవి ఎంత కర్రీ అవ్వదండి. 2 ప్యాకెట్లు కొంచెమే అయితుంది. ఒక గిన్నెడు అయితుంది, చిన్న గిన్నెడు. సో, అలాగే ఇప్పుడైతే ప్యాన్ పెట్టేసుకొని ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అలాగే అల్లం వెల్లుల్లి పేస్టు అన్నీ చక్కగా తాలింపు అయితే వేసేసుకొని దానిలో ఒక టమాటోలు ఒక 2 వేసేసుకొని ఉప్పు, కారం, పసుపు, అలాగే గరం మసాలా పౌడరు ఇవన్నీ వేసేసుకొని చక్కగా ఒక గుజ్జులా తయారు చేసేసుకోవడమే. ఇలా తయారు చేసుకున్న దానిలోకి మనం ముందుగా కట్ చేసేసుకున్నాం కదా మష్రూమ్లు, ఆ ముక్కలనైతే ఇందులోకి వేసేయాలన్నమాట. వేసి కాస్త అలా మూత పెట్టి మగ్గించేసినట్లయితే ఈ మష్రూమ్లో ఎక్కువ వాటర్ శాతం వస్తుంది కదా, ఆ వాటరే సరిపోతుందండి. చక్కగా దాంతోపాటు అదే ఉడికిపోతుంది. ఆ వాటర్తోనే ఈ మష్రూమ్ కర్రీ అనేది రెడీ అయిపోతుంది. మనం ఎక్స్ట్రా యాడ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. సో, చూసారా ఎంత వాటర్ వచ్చిందో. ఇలా మూత పెట్టి మగ్గించిన తర్వాత ఈ విధంగా వాటర్ అనేది వస్తుంది. మనం ఒక 10-15 నిమిషాలు చక్కగా అలా ఉడికించేస్తే మష్రూమ్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ఇప్పుడైతే కర్రీ రెడీ అయిపోయిందండి. ఫైనల్గా కొత్తిమీర అయితే చల్లేసుకొని చక్కగా సర్వ్ చేసేసుకోవడమే. ఇప్పుడైతే మష్రూమ్ కర్రీ కూడా రెడీ అయిపోయింది. నెక్స్ట్ వంట వచ్చేసి నేను మష్రూమ్ కర్రీ చేసుకున్న, ఒకవేళ ఆలు గ్రేవీ కర్రీ చేసుకున్న ఈ గీ రైస్కి చాలా బాగుంటుందండి. సో, అన్ని కాంబినేషన్ చేసుకుంటున్నాను అనమాట. ఇది మష్రూమ్ కర్రీ గారెలకి బాగుంటుంది, అలాగే గీ రైస్కి కూడా బాగుంటుంది. ఇప్పుడైతే ఒక కొబ్బరికాయ ముందు రోజు శనివారము దేవుడికి కొబ్బరికాయ కొట్టానండి. అది ఎందుకు వేస్ట్ చేయాలనేసి ఇలా గీ రైస్ కూడా చేసేస్తున్నాను పనిలో పని. సో, ఫస్ట్ అయితే చక్కగా కొబ్బరి ముక్కల్ని గ్రైండ్ చేసేసుకొని ఇలా కొబ్బరి పాలను అయితే తీసేసుకోవాలి. తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అన్నీ కట్ చేసి అయితే పెట్టేసుకున్నాను. సో, చకచకా చూపించేస్తున్నాను. మీకు వివరంగా వంటలు వీడియో కావాలి అని అంటే నాకు కామెంట్ చేయండి. సో, ఇప్పుడైతే పాలంతా తీసేసుకున్నాను కదా, ఇవి వచ్చేసి మసాలాలు, చెక్క, మొగ్గ, అలాగే అనాస పువ్వు, అలా ఇవన్నీ మన దగ్గర ఏవి ఉంటే అవండి వేసేసుకోవచ్చు. గీ రైస్ కాబట్టి మనకైతే గీ ఉండాలి కంపల్సరీ. నేనైతే 2 స్పూన్లు గీ వేసుకున్నాను. మరీ గీ అయితే నోరంతా ఒకలా ఉంటుంది, అందుకోసం కొంచెం నూనె అయితే వేసుకుంటున్నాను. అందులోకి ఈ మసాలా దినుసులన్నీ వేసేసుకొని చక్కగా ఫ్రై చేసేసుకోవాలి. ఫ్రై చేసేసుకొని చక్కగా ఉల్లిపాయలు, ఇంకా పచ్చిమిర్చి ముక్కలు ఇవన్నీ వేసుకోవాలి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని చక్కగా ఫ్రై చేసేసుకోవడమేనండి. మనకి దీనికి ఎక్కువ ప్రొసీజర్ ఉండదు. గీ రైస్కి జస్ట్ ఈ తాలింపు ఒక్కటే, అంతేనండి. తర్వాత కొబ్బరి పాలు వేసేయడమే. పెద్ద పని అయితే ఉండదు. గీ రైస్కి చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. ఇప్పుడైతే పుదీనా, అలాగే కొత్తిమీర కూడాను వేసేసుకున్నాను. వేసుకొని చక్కగా ఫ్రై చేసేసుకోవాలి మంచిగా అరోమా వచ్చేలాగా. ఇప్పుడైతే నేను ఒక 3 గ్లాసుల వరకు బియ్యం అయితే వేసుకుంటున్నాను. దానికి తగ్గట్టుగా కొబ్బరి పాలు 3కి 3 అనమాట. అంటే 1కి 2 3కి 6 గ్లాసుల కొబ్బరి పాలు అయితే అన్ని గ్లాసులు ఎలా వస్తాయి అని మీరు డౌట్ రావచ్చు. మనం వాటర్ కలుపుకోవచ్చండి, మరి అంత డౌట్ పడద్దు. కొబ్బరిలో వాటర్ కలుపుకొని కొబ్బరి పాలు తీసేసుకోవడమే. సో, ఇప్పుడైతే కడిగిన 3 గ్లాసుల బియ్యము ఇందులోకి వేసేసుకున్నాను.
శుభ్రంగా కడిగేసుకొని నేను నార్మల్ బియ్యమే వాడుతున్నాను. మీరైతే బాస్మతి రైస్ చేసుకోవాలి అని అనుకుంటే బాస్మతి రైస్ వేసుకోవచ్చు. ఫైనల్గా కొత్తిమీర పుదీనా వేసేసి కుక్కర్ లిడ్ క్లోజ్ చేసేసి ఒక 2-3 విజిల్స్ వచ్చేస్తే సరిపోతుందండి. అంతే, సింపుల్ గీ రైస్ అయితే రెడీ అయిపోయింది. అలాగే వేడి వేడి గారెలు, అలాగే మష్రూమ్ గ్రేవీ కర్రీ. మా సండే రోజు ఇలా అయితే గడిచింది మా డే అనేది. మీ డే ఎలా గడిచిందనేది నాకు కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో. మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్. బాయ్.